అని పిలుస్తారు. రామారావు గారు చనిపోయేదాకా సిద్ధాంతం కోసం ఆయనతోటే నిలబడి ఉన్నాను. ఈ రోజున బుచ్చి చౌదరి గారి సీటు కోసం ఎందుకు మీ వెంట ఉండట్లేదు? అసలు ఎందుకు వాళ్ళు వెనక నుంచి అసలు కనీస సపోర్ట్ చేయలేకపోతున్నారు? కొందరైతే బుచ్చి చౌదరి గారు కాదు ఇంకా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుందనే సంకేతాలు ఎందుకు ఇవ్వగలుగుతున్నారు? ఎవరు ఇవ్వట్లా, ఎవరు లేరు. నేను అక్కర్లా, ఇందాక చెప్పాను, నా వెనక మన 10 మంది అక్కర్లా, 10 మంది సపోర్ట్ అక్కర్లా. ఒంటరిగా పోరాడగల శక్తి ఉంది. బుచ్చి చౌదరి ఈజ్ ద బుచ్చి చౌదరి. బుచ్చి చౌదరి కెపాసిటీ బుచ్చి చౌదరికి ఉంది. బుచ్చి చౌదరి వాయిస్ ఏంటో తెలుసు ప్రజలకి. చంద్రబాబు గారికి నాకు ఉన్న అవగాహన ఏంటో మాకు తెలుసు. నేను ఎందుకు మాట్లాడాలి బయట? మీరు రండి బాబు వచ్చి రికమెండ్ చేయండి, ఆయనతో చెప్పండి అని చెప్పే దశలో లేను. ఆ దశ వస్తే నేను రాజకీయాల్లో ఉండను. ఒకళ్ళ రికమెండేషన్ అవసరం అయ్యి ఒకళ్ళతో చెప్పించుకోవాలి దశ వస్తే నేను రాజకీయాల్లో ఉండను. నేను 10 మందికి చెప్పగల దశలో ఉంటానే కానీ ఒకళ్ళతో చెప్పించుకునే దశ ఉండదు. బుచ్చి చౌదరి నేను సూటిగా అడుగుతున్నాను. మంత్రిగా చేశారు, 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, వివిధ హోదాల్లో పనిచేశారు. ఇంకా ఇప్పుడుండే రాజకీయాల్లో ఈ పోటీ అవసరమా? అసలు ఉండాల్సింది ఎందుకు మీరు విశ్రాంతి తీసుకోకూడదనే ప్రశ్నకి ఏం చెప్తారు? అసలు ఎప్పుడైతే నేను 19లో రిటైర్ అవుదాం అనుకున్నా, 19 ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత రిటైర్ అవుదాం అనుకున్నా. ఆ రోజున మీటింగ్లో A1 కన్వెన్షన్ విజయవాడ మీటింగ్లో ఓడిపోవటానికి కారణాలు ఏమిటి అనేది విశ్లేషణ చేసి చెప్పి మనం కొత్త కుర్రాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము, నేను కూడా నెక్స్ట్ ఎలక్షన్ లేకుండా నాకు ఈవెన్ డిప్యూటీ లీడర్ కూడా ఒక బీసీకి ఇద్దామని కూడా ఆ రోజునే చెప్పాను. చెప్పాక అవసరాలు ఇచ్చా, కమ్యూనిటీ ఈక్వేషన్ ఇచ్చా, ఒక బీసీ, ఒక కాపు, ఒక కమ్మ అన్నట్టుగా ఇచ్చారు. నా పని ఎందుకంటే సమర్థత కూడా కావాలని ఇచ్చారు, నేను పని చేసాం. ఇవాళ మేము అడుగుతున్నాం, ఎందుకు మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుంది? నా బట్టి వాళ్ళు ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రజావేదిక కూల్చిన రోజు దగ్గర నుంచి అతను పడక నడవాటికి ఎలా ఉంది, అధికార దర్పణం, దుర్వినియోగం, ఒక కమ్యూనిటీ మీద వ్యతిరేకత పెంచి ఒక కక్ష సాధింపు దూరంలో వెళ్ళి వాళ్ళందరినీ అన్యాయం చేయటం. తన కులపెచ్చుంటే ఉంచుకోనండి, తన కులపెచ్చుతో అందరూ చూస్తూ ఉన్నారు ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం మీద దాడులు చేసి కార్యకర్తలు భయానక వాతావరణం చేసి మాట్లాడలేని పరిస్థితుల్లో అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో నేను నిలిచాను. బుచ్చి చౌదరి గారి కోసం ప్రధాన విమర్శ మీకు తెలిసిందే. బుచ్చి చౌదరి ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద ఇంకొక చెట్టు అనేది ఎదగకుండా అయిపోయిందని అంటుంటారు. అందరూ ఎలా పెరిగారు? నా కింద 3 సార్లు కార్పొరేషన్ గెలిపించాను. చెప్పులు లేని వాడిని కూడా కార్పొరేటర్ని చేశాను. ఒక బట్టలు కుట్టుకునేవాడిని, పూల కొట్లు పళ్ళు అమ్ముకునేవాడిని, ఒక ఆటో నడుపుకునేవాడిని, ఒక దర్జీని, వీళ్ళందరినీ కూడా ఒక క్యాబ్లర్ని తెచ్చి కార్పొరేటర్ని చేశాను. రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన రోజున కూడా 3 సార్లు నేను కార్పొరేషన్ గెలిపించాను. మీరు ఇందాక మర్రి చెట్టు అని నేను తప్పుకుంటా, నేనేం నా వారసులను ఎవరిని పెట్టలా, మా కుటుంబం ఎవరు, మా భార్య కానీ బిడ్డలు కానీ ఎవరు కూడా లేరు. యాక్టివ్గా ఉండే తమ్ముడు కూడా వాడు దూరంగా ఉన్నాడు. వాడికి ఏమైనా గుడి కమిటీ వేసానా, బడి కమిటీ వేసానా? ఫస్ట్ ఫౌండర్ మెంబర్ వాడు. 82లో రామారావు గారు పార్టీ అనౌన్స్ చేయడానికి ముందే చంద్రకా థియేటర్లో మీటింగ్ పెట్టి రామారావు గారు పార్టీ పెడుతున్నారు, వెళ్దాం పదండి ఫ్యాన్స్ అందరినీ ఎంకరేజ్ చేసుకున్నాడు వాడు. వాడికి ఏమైనా పదవి ఇచ్చాను? నా తర్వాత ఎవరిని పెట్టలేదు నేను తప్పుకుంటే పెరుగుతారంటే నేనేం చేయను. అంటే బుచ్చి చౌదరి గారు ముక్కుసూటితనం అంటే అప్పుడు యనమల రామకృష్ణుడి కావచ్చు, 2021లో చంద్రబాబు నాయుడు చేసే విధానాలు కావచ్చు, ఒక రాజీనామా కూడా మీరు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక ప్రతిబింబిస్తున్నాయి అనుకోవచ్చు. నేను పార్టీ కార్పొరేట్ తరహాలో వెళ్తుంది, ఎందుకనో సరిగా నడవట్లేదు. మనం ప్రజా సమూహంతో నడవాలి, పార్టీ ప్రజలతోటి కార్యకర్తలతో నడవాలి. ఎక్కడో గ్యాప్ వస్తుంది, ఇది సరిగా వెళ్ళటం లేదు. పదవులు పని చేయని వాడికి పదవులు వస్తున్నాయి, పని చేసేవాడికి పదవులు రావటం లేదు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. మీరు మార్చుకోకపోతే దెబ్బతి ఆల్రెడీ 19లో ఆయారాములు గయారాముల వల్ల దెబ్బతిన్నాం, మళ్ళీ దెబ్బ తినకూడదు. అయ్యా నమస్కారం అందాం అనుకున్నాం, మళ్ళీ వచ్చి కాదు అట్లా కాదు, మనం మళ్ళీ ఆలోచన చేద్దాం, లోటుపాట్లు సరి చేద్దాం చేశారు. ఒక కాన్సెప్ట్ బిల్డప్ అయింది. ఆ తర్వాత దానివల్ల పార్టీకి మేలైంది. నేనేం థ్రెట్ ఇవ్వాలనో బెదిరించాలనో బొకాయింపు నమస్కారం పెట్టి ఇంటికి పోదాం అనుకున్నాం. కాదు అట్లా కాదు, మనం అందరం ఫైట్ చేయాలన్నారు, ఫైట్ చేస్తున్నాం. అంటే రాజమండ్రి గొప్ప సిటీ అనేది గోరంట్ల బుచ్చి చౌదరి గారితో ముడిపడి ఉంది. ఎందుకంటే ఎవరో ఆలోచించే టైంలో మీరు శాటిలైట్ సిటీ అనే దాన్ని ఒక రూపకల్పన చేశారు. పుష్కరాలని, గోదావరి పుష్కరాలని ఏ స్థాయిలో నిర్వహించాలో ఆ స్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు రాజమండ్రి రూరల్ సిటీకి సంబంధించి రాకపోతే మళ్ళీ రాజమండ్రికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇక రాదు కూడదు కాదు, నేను తలుచుకుంటే రాగలను, అది కూడా చెబుతున్నా. కాదు నేను సిటీకే వెళ్ళాలంటే రాగలను. ఒక కాన్సెప్ట్ ఏర్పడిపోయింది, వివిధ సామాజిక వర్గాలకు బ్యాలెన్స్ చేయాలి కనుక నేను మాట్లాడను. అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు నాకు ఐ డోంట్ బాదర్. పార్టీ అప్పుడు 2 బీఫారాలు ఇచ్చారు కదా 14లో, 2 బీఫారాలు ఇస్తే పార్టీ సైజ్ కోసం నేను అక్కడే ఉండిపోయాను, ఒక బీఫారం తగ్గించి. ఎందుకు? ఇక్కడ సబ్స్టిట్యూట్ లేరు, ఇక్కడ సబ్స్టిట్యూట్ ఉన్నారు బీజేపీ వాళ్ళు, అక్కడ సబ్స్టిట్యూట్ లేరు కనుక నేను ఉండిపోయాను. తర్వాత కంటిన్యూటీ అయిపోయింది. మళ్ళీ ప్రజలు కోరుకున్నారు, బాగా చేశాడు మాకు ఉండాలన్నారు కనుక మళ్ళీ రెండోసారి కంటిన్యూ అయ్యాం.
ఒకవేళ నిజంగా సీటు రాకపోతే బుచ్చి చౌదరి గారు వైపు చూస్తారు? మీరే ఆలోచిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు, దానివల్ల లాభ నష్టాలు పార్టీ ఆలోచిస్తుంది. అసలు అది ఉత్పన్నం కాదు గణేష్ గారు. నేను పోటీ చేయాలని లైన్లో ఉన్నాను, కష్టపడుతున్నాను, చేస్తున్నాను కనుక సీటు లేదు అనే దానికి భావన అవసరం లేదు. ఎవరో ఏదో అనుకున్నారు, ఆశించారంటే ఆశించడంలో తప్పలేదు, అడగటంలో తప్పలేదు. బట్ బుచ్చి చౌదరి కెపాసిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ ద స్టేట్. తక్కువ అంచనా వేసుకోవద్దు. బుచ్చి చౌదరి సబ్జెక్ట్ ఏంటి, వాల్యూ ఏంటి, ప్రజలు ఎవరెవరు హర్షిస్తారు, ఆయన చెప్పే మాటలను ఎంతమందిని విశ్వసిస్తారు అనేది కూడా ప్రధానం కదా పార్టీకి. బుచ్చి చౌదరి చెప్తే పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. బుచ్చి చౌదరి మాట మీద విశ్వాసం ఉంచే వాళ్ళు ఉంటారు, లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మందిలో కొంతమంది నన్ను ఆకట్టుకోగల శక్తి ఉంటుంది కదా. అంటే చంద్రబాబు గారి మాటలని మీరు చాలా దశలో అంగీకరించారు. ఒక దశలో ఏమంటారు దాన్ని, మీ ఒక అనుకుని వెనక్కి తిరగకూడదు అనుకునే విషయాలు కూడా వెనక్కి వచ్చిన విషయాలు ఉన్నాయి. ఇందులో ఏం చేయబోతారు? ఏం లేదండి, చంద్రబాబు గారు మెచ్యూర్గా, లోకేష్ గారు మెచ్యూర్. ఇక్కడ లోకేష్ గారి విషయం కూడా మొదట్లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉండి సరైన రెస్పాన్స్ రాకపోతుంటే ఏమిటి ఈ కుర్రాడు ఇలా చేసుకుంటున్నాను అనుకున్నాం. అదే ఈ రోజున లోకేష్ గారు ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టే నాటికి నేటికి ఆకాశం అంతా ఎదిగిపోయాడు. సబ్జెక్ట్లో డెప్త్కి వెళ్ళాడు. అందరితోటి ఎలా సఖ్యతగా మెలగాలో, పెద్దవాళ్ళతో ఎలా నమ్రతగా ఉండాలో, యువకులతో ఎలా కలిసిమెలికి వెళ్ళాలో, వివిధ జాతులు, వృత్తులు, ప్రాంతాల సమస్యలను అవగాహన చేసుకుంటూ వెళ్ళాడు. రేపు రాష్ట్రానికి ఉపయోగపడిపోతున్నది. ఇలాగా మీరు హైదరాబాద్ నుంచి తెలంగాణ గడ్డపైన మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయన అన్ని దశల్లో కూడా మీరు దగ్గర నుండి చూశారు. ఏమనిపిస్తుంది మీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం కనిపిస్తున్నారు? కష్టపడ్డాడు, సాధించాడు. జీరో నుంచి హీరో అయ్యాడు. రేవంత్ జీరో నుంచి హీరో అయ్యాడు. 3 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు. ఫైట్ మాస్టర్గా దిగలేడు. చివరిగా చెప్పండి బుచ్చి చౌదరి గారు, మీ అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. ఎందుకంటే ఇంత సీనియర్గా ఉన్నారు కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీకి మీరందరూ అనుకున్న ఒక అంచనాల ప్రకారం ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఒక వరద గోదావరి కాబోతుంది. మొన్న ఏమీ లేకుండా ఒక స్వీప్ అయింది. రేపు ఇంత ప్రభుత్వ వ్యతిరేక గాలిలో వరద గోదావరిలో కొట్టుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఎంత త్వరగా వస్తాయా, బటన్ నొక్కుదామా, ఎప్పుడు సాగనంపుదామా అనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు కేంద్ర పెద్దల దయాదాక్షిణ్యం వల్ల సహకారంతో నెట్టుకొచ్చాడు, కానీ ఇక ముందు నెట్టుకొచ్చేదానికి అవకాశం ఉండదు. ఇది అయిన తర్వాత ఎక్కడో దాచుకున్న సొమ్ము దగ్గరికన్నా వెళ్ళాలి, లేకపోతే చెంచలగూడకో రాజమండ్రి సెంట్రల్ జైలుకో తప్పదు. థ్యాంక్ యూ బుచ్చి చౌదరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి టోటల్గా రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం మార్పు అనేది జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అది వరద గోదావరిలా ఉంటుందనేది